నమస్తే. నేను మీ ఏడిగొండలు. ఎందరో మహానుభావులు యూట్యూబ్ ఛానల్ స్వాగతం, సుస్వాగతం. లోకల్ రాజకీయ వార్తలకు స్వాగతం, సుస్వాగతం. పక్కన ఉన్న గంట గుర్తు నొక్కండి. మన వీడియోలు నిరంతరం వచ్చేలా చూసుకుంటారని కోరుకుంటూ ఉన్నాను. ఇలా ఎందుకు చెప్తున్నానంటే ప్రతి వీడియోలో చాలామంది నన్ను పెద్ద పెద్ద యూట్యూబర్లు గూడా ప్లీజ్ దయచేసి మా ఛానల్ సభ్యత్వం చేసుకోండని చెప్తూ ఉన్నారు. మరి మీరెందుకు చెప్పట్లేదని చాలామంది నన్ను ప్రశ్నించడం జరుగుతుంది. కావున నేను ఈ విధంగా మరి దయచేసి విజ్ఞప్తి చేస్తున్నా. ఎందరో మహానుభావుల యూట్యూబ్ ఛానల్‌ను సభ్యత్వం తీసుకొని నన్ను ఆశీర్వదిస్తారని కోరుకుంటూ ఉన్నాను. మరి తలకొండపల్లి లోకల్ వార్తలకు మరి తలకొండపల్లి అనే కాదు, రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా మనకున్న సమాచారాన్ని బట్టి మనం సమాచారం అందించే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం అయితే తలకొండపల్లి మండలం మరి అనేక గ్రామాల ప్రజలంతా కూడా ప్రతిరోజు తలకొండపల్లి మండలానికి పోతూ ఉంటారు, వస్తూ ఉంటారు. మరి గతంలో కన్నా ఇప్పుడు తలకొండపల్లి మండలం గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలము. ఇప్పుడైతే శరవేగంగా తలకొండపల్లి గ్రామం అయితే అభివృద్ధి చెందుతూ ఉంది. మనకి తలకొండపల్లి చూసినట్టయితే విశాలమైన రోడ్డు, మరి పెద్ద పెద్ద బిల్డింగులు, ఒక పట్టణాన్ని తలపించే విధంగా రోడ్డుకి ఇరువైపులా చక్కటి వాతావరణంతో తలకొండపల్లి మండలం అయితే ముస్తాబై ఉంది ప్రస్తుతానికి. మరి తలకొండపల్లి మండలం అంటే అందరి ఆసక్తి మండలం పైనే ఉంటుంది. ఎందుకంటే అన్ని గ్రామాల ప్రజలు ప్రతిరోజు అనునిత్యము ఏదో ఒక పని నిమిత్తం అక్కడికి వెళ్ళవలసి వస్తుంది. ఇప్పుడు ఇకపై చూసుకున్నట్టయితే తలకొండపల్లి మండలం శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. అనేక వెంచర్లు కూడా తలకొండపల్లి మండలంలో ఉన్నాయి. అంటే ఏది కావాలన్నా తలకొండపల్లి గ్రామ సర్పంచి పర్మిషన్ కావాలి. వారితో అనేక రకాల పనులు ఉంటాయి. అది మండలం గనుక ప్రతి కార్యక్రమానికి తలకొండపల్లి సర్పంచ్ ప్రతిరోజు ఏదో ఒక రకమైన అధికారిక కార్యక్రమంలో పాల్పంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. తలకొండపల్లి మండలంలో సర్పంచ్ గెలిస్తే మరి ఎంతో ప్రభావం వివిధ గ్రామాల మీద పడుతుంది. అనేక ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా బలమైంది మండలం గనుక. మరి ఈరోజు తలకొండపల్లి పీఠము ఏ పార్టీ కైవసం చేసుకుంటుందో, మరి ఏ పార్టీ నుంచి తమ తమ అభ్యర్థులను బలమైన అభ్యర్థులను నిలబెడుతున్నారో మరి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు తలకొండపల్లి మండలం నుంచి ఇవి పార్టీకి సంబంధించిన సింబల్ మాత్రమే ఉండదు, కానీ మొత్తం పార్టీలే చూసుకుంటూ ఉంటాయి. తలకొండపల్లి మండలం నుంచి మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మరి రాజారెడ్డి గారు పేరు అయితే వినిపిస్తూ ఉంది. రాజారెడ్డి గారు పేరు కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పటివరకు మనకు సమాచారం వరకు రాజారెడ్డి గారు మరి వారు సుమారు వారి వయసు వచ్చేసి 38, 40 అంటే వారు అతి చిన్న యువకులే మనకు కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తూ ఉన్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా కటికల శేఖర్ యాదవ్ మరి వారు కూడా సేమ్ అదే 40 అలా ఏజ్‌లో ఉన్నారు. వారు కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి రంగంలోకి దిగుతున్నారు. అదేవిధంగా ప్రత్యేకమైన ఆసక్తికరం ఏంటంటే బీజేపీ నుంచి బరిలో మరి షానమోని పాండు గారు మరి గతంలో తలకొండపల్లి పార్టీ బీజేపీ అధ్యక్షునిగా సుదీర్ఘకాలంగా పనిచేశారు. ఎన్నో ఏళ్ళ నుంచి మరి అదే పార్టీలో కొనసాగుతున్న వ్యక్తి. మరి అది తలకొండపల్లి మండలం జనరల్ రావడం వల్ల మరి ఇద్దరు బీసీలు, ఒక రెడ్డి, ఈ ముగ్గురు మధ్యల త్రిముఖ పోటీ ఉందని మనం చెప్పుకోవచ్చు. ఈ త్రిముఖ పోటీలో మరి రాజారెడ్డి గారిని ఓరిస్తుందా తలకొండపల్లి సర్పంచ్ పీఠం? మరి అదేవిధంగా బీజేపీ షానమోని పాండు గారిని వరిస్తుందా? మరి అదేవిధంగా బీహార్‌కి సంబంధించిన అభ్యర్థి కటికల శేఖర్ యాదవ్ గారిని వరిస్తుందో మనం అంతా కూడా డిసెంబర్ 14 వరకు ఆసక్తిగా ఎదురు చూడవలసిన ఫలితాలను మనం గమనిస్తూనే ఉండాలి. ఎప్పటికప్పుడు తాజా అంటే మనకు సమాచారం ఉన్నంత వరకు మనకు అక్కడి నుంచి అప్డేట్ అంటే మనకు సంబంధించిన వ్యక్తులు ఎంతవరకు సమాచారం అందిస్తే అంతవరకు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. తలకొండపల్లిలో జర్నల్ రావడం జరిగింది. ఈ జర్నల్‌లో ఇద్దరు బీసీలు, ఒక రెడ్డి అంటే వీరి ముగ్గురు మధ్యల పోటీ త్రిముఖ పోటీ నెలకొని ఉందని మనం చెప్పుకోవచ్చు. వేచి చూద్దాం ఫలితం తలకొండపల్లి మండల పీఠం ఎవరిని వరిస్తుందో. మరి ఎందుకంటే తలకొండపల్లి కొంచెము రంగారెడ్డి జిల్లాలో అనేక వెంచర్లతోటి ఆదాయంగా కూడా కొంచెం ముందుంది. మండలం గనక అనేక రకాల పనులుంటాయి గనక మరి తలకొండపల్లి పీఠాన్ని కైవసం చేసుకొని ఎమ్మెల్యే అభ్యర్థి పైన ప్రభావం చూపించే అవకాశం కూడా ఈ తలకొండపల్లి మండల సంబంధించిన వ్యక్తులు చూసే అవకాశం ఉంటుంది. కావున వేచి చూద్దాం.
జై శ్రీరామ్. ఓం నమ శివాయ.